మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో శనివారం పేదపల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ పోరాటం తుది దశకు వచ్చిన ప్రస్తుత తరుణంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని వారంతా నివాదించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగులు, సంఘ పెద్దలు, యూత్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎవరైతే ఈ దేశానికి సేవలు అందిస్తారో, ఎవరైతే ఈ సమాజానికి సేవలు చేసి ఉత్తములుగా ఎంపికవుతారో అటువంటి వాళ్ళని ప్రత్యేకించి ప్రతి సంవత్సరం కూడా దేశం ప్రత్యేకించి కొందరినే ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రజా వ్యవహారాల దృష్ట్యా ప్రజా పోరాటాలు చేసి ఈ సమాజానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఉద్యమాలు చేసి అనేక పథకాలు తయారడానికి కారణమైనటువంటి మాన్యశ్రీ కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు దక్కడం నిజంగా ఇది మాదిగ జాతి చేసుకున్నటువంటి గొప్ప పుణ్యమని చెప్పాలి. ఏం చేద్దారంటే కృష్ణమాదిగ గారికి అవార్డు వచ్చిందంటే జాతి మొత్తానికి వచ్చినందుగా మనం ఈరోజు గర్వపడుతున్నాం. ఏం చేద్దారంటే మన దళితుల్లోంచి ఎప్పుడో ఇటువంటి అవార్డుని మన సామాజిక వర్గం నుంచి ఎప్పుడో చూసాం. ఇటువంటి గుర్రం జాషువా గారి కాలంలో అలాంటి సమయంలో చూసినటువంటి అవార్డు మళ్ళీ ఈరోజు కృష్ణమాదిగ గారికి వచ్చింది. ఎందుకంటే సమాజం అంతా మెచ్చుకుని, దేశం అంతా మెచ్చుకుని ఈరోజు ఈ పురస్కారం అందించడం జరిగింది. ఈ పురస్కారాన్ని మనం ఈ విధంగా పాలాభిషేకం ద్వారా కృష్ణమాదిగ గారికి మనం చేసి నిజంగా ఆయనకి సరైనటువంటి మనం బహుమానం ఇచ్చినట్టుగానే ఇది ఏం చేద్దారంటే ఆయనకి మనం ఏం చేసినా ఎంత చేసినా కూడా చాలా తక్కువ. ఈరోజు ఆయన పోరాటాల విషయం కానీ అవి కానీ ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి మన ముఖ్యుల్లో మన అబ్బుల్ అన్నయ్య గారు, మన కరాటే కుంకు మాస్టర్ వీరరావు గారు ఒక 2 నిమిషాలు పాలాభిషేకం కోసం మాట్లాడాల్సిందిగా అన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం, చేసినటువంటి ఉత్తమ ఉద్యమాలను కొన్నింటిని ఒకసారి తెలియజేస్తున్నారు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మరి ఈరోజు మరి మన సోదరులు పదపాల గ్రామ సోదరులు మరి మాదిగ బిడ్డలందరూ కూడా మరి కృష్ణన్న మాదిగ గారిది ఈరోజు పాలాభిషేకం పిలవడానికి మరి మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. మరి అదే మన మండల ఎంఆర్పీఎస్ నాయకులు మన నారాయణ గారు, అదేవిధంగా మా జిల్లా ఎంఏఎఫ్ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు గారు మరి కార్యక్రమాన్ని పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఘనం తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే పద్మభూషణ అవార్డు అంటే మామూలు విషయం ఏం కాదు. నిజంగా పద్మశ్రీ అవార్డు అంటే మామూలు కాదు. అంటే నిజంగా మనందరం కూడా గర్వించాలి. అది ఎవరితో చెప్తే ఇచ్చేదేం కాదు. ఎందుకంటే గుర్తింపు అంటే దీనికి ప్రత్యేకమైన ఒక కమిటీ ఉంటుంది. అంటే అబ్జర్వేషన్ కమిటీ ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఏంటి, సోషల్ యాక్టివిటీలు ఎవరు ఉంటున్నారు, అంటే సంక్షేమ పథకాలు. అంటే నిజంగా కృష్ణమాదిగ గారికి ఎందుకు అవార్డు వచ్చిందంటే ఆయన చేసింది మామూలు విషయం. ఆరోగ్యశ్రీ విషయంలో నిజంగా వేలాది మంది నిజంగా మరి ఈ రోజుని మరి ఆరోగ్యవంతులుగా ఉంటున్నారంటే మరి ఆయన పెట్టిన భిక్ష. అంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కూడా మరి కృష్ణమాదిగ గారు పెట్టిన భిక్ష అనుకోవాలి. నిజంగా ఏంటంటే మరి ఆ రోజు పోరాటం చేయకపోతే మరి ఈరోజు అది ఆరోగ్య కార్యక్రమం కూడా ఉంది. అంటే మరి ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే మీ ఎంప్లాయీస్ కొంతవరకు సపోర్ట్ చేసినప్పుడు కూడా పూర్తిగా మరి రేపు రాబోయే తరాలకి మీరే మరి ఎన్నంటుండి నడిపించాలి. కాబట్టి మరి అలాంటి కార్యక్రమంలో కూడా ముందుగా యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ నాయకులకి, అలా నారాయణ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే మన దళిత రత్నాలు అయినటువంటి జాతికి 2 కన్నులైనటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారు అందరికీ కూడా గ్రామ పెద్దలందరూ కూడా మన కృష్ణ గారు అలాగే జపద రామన్ మాస్టర్లు ఇద్దరు కూడా పూలమాలతో అలంకరిస్తారు. వాళ్ళిద్దరిని దయచేసి మీరు ఇద్దరు కూడా కొంచెం Hey.
పెట్టు